రెడ్డి గారు, ఐ హ్యావ్ 2 questions ఫర్ యూ. చాలా సీనియర్ నాయకులు అందులో మీ దగ్గర గణాంకాలు పెట్టుకొని వస్తారు ప్రకాష్ రెడ్డి గారు, ఎప్పుడు అవతల వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా. బట్ అట్ ద సేమ్ టైం 20% మందే ఓట్లు వేశారని, ఇంకొక 20% మందిని ఓటేసే దిశగా నడిపించలేకపోయినా మీ మరి ఇంత అత్యంత శక్తివంతమైన కేంద్ర మంత్రులు 2 ఉన్నారు మనకి మీ పార్టీ నుంచి, ఇంకొక 20% వేయించలేకపోయారా మీరు? అండ్ సెమీ అర్బనా, సబర్బనా, లేకపోతే క్వాసీ అర్బనా అనే అంశం కాదు, మీరు చెప్పేవి ఏంటంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో లెక్కలు వేసుకునే వాళ్ళకి పనికి వస్తాయి ఈ లెక్కలు. మీరు జస్టిఫికేషన్, మీరు చేసింది జస్టిఫికేషన్, వాళ్ళకి తక్కువ వచ్చినాయి కాబట్టి పర్లేదు మేము కూడా అదే స్థాయిలో ఉన్నామని చెప్పుకోవటం అనేది బీజేపీ ఈ నిస్పృహతో కూడుకున్న మాట ఇంతవరకు బీజేపీ వేరే రాష్ట్రాల్లో మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడుతుంది తెలంగాణలో. అండ్ ఒక్క ఎమ్మెల్యే ఉన్నా సరే ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన బీజేపీ అత్యంత శక్తివంతమైన పార్టీ తెలంగాణలో కుదేలవటం బాధాకరం కాదా అంటే బీజేపీ అభిమానులకి? నేను ఒక మాట చెప్తాను సార్, నేను అనుభవంతో చెప్తాను సార్. మాకు ఇక్కడ 9 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఒరిస్సాలో మాకు 0 ఎమ్మెల్యేలు సార్, 0. ఇప్పుడు అధికారంలోకి వచ్చాం ఒరిస్సాలో. మాకు ఇక్కడ 9 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఎమ్మెల్యేలు అస్సాంలో మాకు 0 సార్, కానీ అధికారంలోకి వచ్చాం. మాకు ఇక్కడ 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మా గుజరాత్ లో 16 సార్, అధికారంలోకి వచ్చి 25 ఏళ్ళు అవుతుంది సార్. అందుకోసం ఏ రాష్ట్రంలో అయినా కూడా సార్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అట్లాంటి రాష్ట్రాలు మా మొదటి నుంచి జనసంఖ్యల నుంచి పవర్ఫుల్ ఉన్నాయనుకోండి, అది వేరే అంశం. ఇప్పుడు మీకు అందుకోసం చెప్తున్నాను, మేము ఇక్కడ 9 గెలిచినప్పుడు కర్ణాటక కూడా 18 గెలిచి. నేను ఇంకొక ఉదాహరణ చెప్పనా మీకు? ఇప్పుడు ఇవన్నీ చెప్పారు, మేము ఇక్కడ 9 ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళు 0, తర్వాత వాళ్ళు ఎదిగారు. మీరెందుకు ఎదగట్లేదు? ఇది బీజేపీ కార్యకర్తలు వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న వేదన ఇది. నేను అక్కడికి వస్తాను సార్, మా చారిత్రక తప్పిదాలు కూడా కొన్ని ఉంటాయి సార్, మేము దాన్ని సవరించుకునే ముందుకు పోతాం సార్, తప్పకుండా. దాంట్లో డౌట్ ఏం లేదు. చారిత్రక తప్పిదాలలో మేము ఇక్కడ ఒక నాయకత్వాన్ని ప్రొజెక్ట్ చేయకపోవడం, క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని మేము ఇంకా వార్డు స్థాయిలో నాయకత్వాన్ని పెంచలేకపోవడం, మాకున్నటువంటి లోపాలు మాకున్నాయి. నేను లోపాలు లేవని మేము అంటలేదు, మేము లోపాలు ఉంటే మేమే అధికారంలోకి వస్తుంటాం కదా అసెంబ్లీలో. మేము ఎదుర్కొనిపోయినాం అసెంబ్లీలో గెలుస్తుంటాం కదా, 8 పార్లమెంట్ సీట్లు గెలవాలని అసెంబ్లీ గెలవలేకపోతుంటామా? అంటే మేము ఇప్పుడే కదా, నేను అందుకోసం అసెంబ్లీ ఎగ్జాంపుల్స్ చెప్పిన. మేము ఇక్కడ 9 ఉన్నప్పుడు ఒరిస్సాలో 0 ఎమ్మెల్యేలు, మేము ఇక్కడ 9 ఉన్నప్పుడు అక్కడ మాకు 0 ఎమ్మెల్యేలు అస్సాంలో. నేను తిరిగి వచ్చినా కదా అక్కడ కూడా. కాబట్టి అది మాకు ఐడియాలజికల్ కూడా ఇక్కడ మేము సిద్ధాంతపరమైనటువంటి అవగాహన మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రోజులలో అస్సాంలో బీజేపీ అంటే కాదు కదా అసలు మా ఐడియాలో జాతీయవాదం అంటే ఏంటనే అనుమానాలు ఉన్నటువంటి ప్రాంతం, అటువంటి ప్రాంతాల్లో మీరు అధికారంలోకి వచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ అంటే ఏదో తెలియని రోజులలో ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ అధికారంలో ఉన్నాం. కాబట్టి పక్కింట్లో విజయాలకి మీరు స్వీట్లు పంచుకోవడం, మీరు విజయాలు సాధించి పక్కింట్లో స్వీట్లు పంచాలి. మేము చారిత్రక తప్పిదాలను సరి చేసుకుంటామని చెప్పారండి. ఒక ఉదాహరణకి ఒక్క చారిత్రక తప్పిదం ఏమన్నా చెబుతారా? మేము ఒకటేసారి గుర్తుపెట్టుకోండి సార్, ఉదాహరణకి మేము టిఆర్ఎస్ తో పోయినప్పుడు వాళ్ళ యొక్క రాజకీయమైనటువంటి అలయన్స్ లో కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చింది, కానీ మేము అందరికి ఉండిపోయినాం జేఏసీలో. అది తప్ప రైటా అనేటువంటి ఒక ప్రశ్న ఈ రోజు వరకు తలెత్తుంది. మేము స్వతంత్రంగా వాళ్ళలాగానే, మేము కాంగ్రెస్ పార్టీ లాగానే బీజేపీ కూడా జేఏసీలో తోక లేకుండా స్వతంత్రంగా తెలంగాణ ఉద్యమంలో వేసింటే మా అభిప్రాయం భిన్నంగా ఉంటుండే. మా ప్రజలు మాకు ఇచ్చేటువంటి విలువ. ఒక చిన్న ఎగ్జాంపుల్, అటువంటి 50 ఉంటాయి. ఇంకా నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పినాం. మేము జేఏసీలో పోయినాము, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినారు, గుర్తుండేది మీకు, జానారెడ్డి గారి బయటకు వచ్చింది. బట్ మేము కొనసాగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు కొనసాగా వాళ్ళు బయటకు వచ్చి పోరాటం కాబట్టి అవకాశాలు, అవసరాలు, కొన్నిసార్లు పరిస్థితులు, మా నిర్ణయాలు జరుగుండొచ్చు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు మేము తెలంగాణ. నేను ఇంకొక మాట అంట, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందే రాజకీయ అవసరాల కోసం అండి, రాజకీయ అవసరాల కోసం. పదవి ఎందుకు ఉపయోగిస్తున్నా అంటే ఆ రోజు ఎట్లాగో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టకపోతుందేమో, అట్లీస్ట్ తెలంగాణ ఇచ్చిన పేరు మీద తెలంగాణలో కొడదాం అనుకున్నారు, కానీ వాళ్ళు కూడా ఓడిపోయినారు. అదొక చారిత్రక తప్పిదమా కరెక్టా అని వాళ్ళకు కూడా తెలియాలి. మరి అందుకోసం వాళ్ళు కూడా చేసినటువంటి పనులు. మళ్ళీ వస్తాను ఒకసారి డాక్టర్ రియాజ్ గారి దగ్గర. జనరల్గా డాక్టర్ రియాజ్ గారు, చారిత్రక తప్పిదాలని మాట్లాడే పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు అలాంటూ వాళ్ళు మేము పాల్పడ్డామని చెబుతూనే ప్రజలు కూడా ఏదో ఒక రోజు రిపెంట్ అవుతారు, పశ్చాత్తాపడతారు, మమ్మల్ని ఓడించిన బెదిరించేవాళ్ళు. బీజేపీ బెదిరించట్లేదు, కానీ చారిత్రక తప్పిదాలకు పాల్పడ్డామనే మాటను అంగీకరిస్తుంది. ఇట్స్ అడ్మిషబుల్. ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ ఉంది, పేరనవసరం, దాంతో అంటగాగినందువల్ల బీజేపీ తన రంగు, రుచి, వాసన కోల్పోయి ఆ పార్టీకి తోక పార్టీగా మిగిలింది. ఫార్చునేట్లీ ఇక్కడ ఆ పార్టీ లేదు తెలంగాణలో. అట్లీస్ట్ ఇక్కడ బీజేపీ తన ప్రభావాన్ని చాటి చెబుతుంది అనుకుంటే ఇక్కడ కూడా ప్రజలు డిస్మిస్ చేశారు బీజేపీని. అంటే దాని అర్థం మీ గొప్పతనం ఒక్కటే కాదు, వాళ్ళందరి
చారిత్రక తప్పిదాలు ఇవాళ కాంగ్రెస్ని గెలిపించాయి. అండ్ చాలా వ్యాలిడ్ పాయింట్ డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు. మీరు గెలిచిన వాటిలో లాస్ట్ టైంతో పోలిస్తే ఎంత ఉన్నాయో ఒక్క మాట చెక్ చేసుకోండి. మీ పర్సంటేజ్ 54% వెనకటితో పోలిస్తే. ఓకే, ఎవరో చేసిన తప్పిదాల వల్ల మీరు గెలిచేసి హఠాత్తుగా విజయాన్ని క్లెయిమ్ చేసుకొని మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారు చూసారా, దాన్ని బీజేపీ అంగీకరించట్లేదని ఆయన అంటున్నారు. మీరేమంటారు? మనం నిజాయితీగా మాట్లాడుతున్నాం లేదనేది ప్రేక్షకులు టెస్ట్ చేస్తుంటారు. మనకు మెజర్మెంట్స్ సంబంధించిన మార్క్ చేస్తుంటారు. 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మేము గెలిచింది చాలా గొడవగొట్టి మెజార్టీ మాకు ప్రజల నుంచి